ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ వణికిపోయింది. పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా మెరుపు దాడులు చేయడంతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. బెహవాల్పూర్, కోట్లీ, ముజఫర్బాద్పై క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్టు తెలుస్తోంది. మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పాకిస్తాన్ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించింది. ఎమర్జెన్సీలో ఏం చేయాలో ఇప్పటికే పలు సూచనలు చేస్తోంది. కొద్దిసేపటి క్రితమే పాకిస్తాన్ ఎమర్జెన్సీని ప్రకటించింది. సరిహద్దు ప్రాంతాల్లో భారత్ సైనికులపై పాక్ సేనలు తిరగబడుతున్నాయి. ఈ ఘటనతో ఇరువైపులా ప్రాణనష్టం కూడా జరిగినట్టు తెలుస్తోంది. రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా పాకిస్తాన్ తాజాగా స్పందిస్తున్నట్టు సమాచారం. సరిహద్దుల్లో ఇప్పటికే ఉద్రిక్తత నెలకొంది. భారత సేనలు పాక్లోని 9 ఉగ్రవాద శిబిరాల్లో దాడులు చేసి వాటిని ధ్వంసం చేయడంతో పాకిస్తాన్ దీనిపై ఇంకా తేరుకోలేదు. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులను ఇప్పటికే పాక్ ప్రభుత్వం ఇతర శిబిరాలకు తరలించింది. కొందరిని మదర్సాలలో పెట్టారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం మదర్సాలు, మసీదులు, ప్రార్థనా మందిరాలపై దాడి చేసినట్టుగా ప్రచారం చేస్తూ పాక్లో ప్రజలను రెచ్చగొడుతోంది. ఫేక్ సమాచారాన్ని ప్రచారం చేస్తోంది. దీనిని ఇప్పటికే భారత్ తిప్పికొట్టింది.